ఉలవచారు చేసుకోవడానికి ఈజీ పద్ధతి ఒకటి చెప్తా. ఉలవల్ని మంచిగా కడిగి ఆరబోసుకొని తీసి ఒక ఇనుప బాండి పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. దోరగా వచ్చేదాకా ఒక 20 నిమిషాల పాటు మంచిగా వేయించుకొని అది తీసి పక్కన పెట్టి అది చల్లారనియాలి. పక్కన పెట్టి అదే బాండిలో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఒక పిడికడు చింతపండు 3 కలిపి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా చింతపండులో ఏమైనా తేమ ఉంటే అది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి. అది ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టి దాన్ని కూడా చల్లారనిచ్చి ఇప్పుడు అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ మిర్చికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. అందులో మిక్సీ పట్టి మళ్ళీ అదే బాండీలో వేసిన. ఇంకా ఉలవలు కూడా చల్లారినవి, అవి కూడా మిక్సీ పట్టిన. మిక్సీ పట్టి ఇది మొత్తం కలిపేసిన. ఫస్ట్ పట్టుకున్నది ఇది కలిపి మొత్తం కలిపేసి ఏమన్నా ఉండలు ఉన్నాయా లేవా చూసుకొని కలిపేయాలి. మొత్తం 2 కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత ఎండుమిర్చి చింతపండు కాబట్టి ఉండలు ఉంటాయి, ఆ ఉండలు లేకుండా కలపాలి. ఒక గంట తీసుకొని, ఒక పెద్ద గంట తీసుకొని, ఇప్పుడు ఆ గంట పెద్దదే అది, ఆ గంట ఒక గంటకు 2 గ్లాసుల వాటర్ పడతాయి. ఒక గంట అనుకోండి, 2 గ్లాసుల వాటర్ పోసి దాన్ని పొయ్యి మీద పెట్టాలి. ఇట్లయినా చేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని ఇప్పుడు వాటర్ కలిపి పక్కన పెట్టుకొని పోపు చేసి పోపులో కూడా ఈ వాటర్ పోసేసుకోవచ్చు. అప్పుడు ఒక 10 నిమిషాలు మసల పెట్టుకోవాలి. ఇట్లయితేనే ముందు మసల పెట్టుకొని పోపు తర్వాత వేసుకోవచ్చు. ఎట్లయినా చేసుకోవచ్చు. ఒక్కసారి పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనము కరెక్ట్గా 10 నిమిషాల చారు రెడీ అవుతుంది. ఉలవచారు, ఇన్స్టెంట్ ఉలవచారు. ముఖ్యంగా ఇది బయట యూకే, యూఎస్ఏ ఇలా ఉంటారుగా పిల్లలు, వాళ్ళకి పౌడర్ చేసి ఒక్కసారి మనం పంపిస్తే ఒక నెల రోజుల వరకు ఉంటుంది. 1/2 kg అనుకోండి, ఒక నెల రోజులు వస్తుంది. వాళ్ళకి ఇంకెక్కువనే వస్తుంది. ఒక్కరోజు ఉలవచారు చేసుకుంటే 2 రోజులు తింటారు. అట్లా వారానికి ఒక 2 సార్లు చేసుకుంటే చాలు. ఎక్కువ చేయొద్దట, ఉలవచారు ఎక్కువ తినొద్దట. వారానికి ఒక 2 సార్లు చాలు, వేడి చేస్తుందట. అయితే ఇప్పుడు మళ్ళీ పోపు చేసిన నేను, అది మసిలింది కదా, పోపు చేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలన్నీ వేసి పోపు చేసి అందులో వెల్లుల్లి కొంచెం కచ్చపిచ్చ దంచి వేసి అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి ఆ మసిలిన చారు ఉంది కదా అది తీసి ఇందులో పోసేసిన. అంతే, అందరికి తెలిసిన ప్రాసెస్ ఇది. పోపు వేసుకోవాలి అంతే. ఇన్స్టెంట్ ఉలవచారు. మీ పిల్లలు బయట ఉంటే వాళ్ళకి ఇలా చేసి పంపించండి. ఆరోగ్యానికి చాలా మంచిదంట. వారానికి 1 రోజు, వారానికి 2 రోజులు అట్లా చేసుకొని తినాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉన్నారు.